కాసేపట్లో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు శాసన మండలి కార్యాలయంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ చేత చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించనున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎంపికయ్యారు. కాసేపట్లో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు శాసన మండలి కార్యాలయంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ చేత చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించనున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎంపికయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రొఫెసర్ కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి కాసేపు అయితే ఇప్పటికే శాసన మండలి ఛాంబర్ కి చేరుకున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. మరి కాసేపట్లో ప్రొఫెసర్ కోదండరాం తో పాటు సియాసత్ ఎడిటర్ గా పనిచేసినటువంటి అమీర్ అలీ ఖాన్ లను ప్రమాణ స్వీకారం చేయించను. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటుగానే మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర మంత్రులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపులోనే ఈ ప్రమాణ స్వీకారం జరగనుంది. అయితే అనేక నాటకీయ పరిణామాల అనంతరం కూడా ఇవాళ ఈ యొక్క గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఎందుకంటే గవర్నర్ గా తమిళసై ఉన్నప్పుడే గత ప్రభుత్వంలో 2 ఖాళీలు ఏర్పడ్డాయి గవర్నర్ కోటా కింద. అయితే గత ప్రభుత్వం దాసు శ్రవణ్ బీసీ నేత ఉద్యమకారుడు దాసు శ్రవణ్ తో పాటు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎరకల సామాజిక వర్గానికి చెందిన నేత కుర్రా సత్యనారాయణ పేర్లను కూడా సిఫారసు చేస్తూ గవర్నర్ పంపించడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే వారిద్దరికీ కూడా రాజకీయ నేపథ్యం ఉంది అనేటటువంటి కారణాలు చూపి గవర్నర్ పెండింగ్ లో పెట్టింది, వాటిని తిరస్కరించింది. ఆ అనంతరం కూడా వెనువెంటనే ఎన్నికలు రావడం, అసెంబ్లీ ఎన్నికలు రావడం, కేసీఆర్ ప్రభుత్వం కాకుండా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేయడంతో వెనువెంటనే కూడా ప్రొఫెసర్ కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ పేర్లను కూడా గవర్నర్ కు సిఫారసు చేయడం జరిగింది. ఆ అనంతరం వారిద్దరి పేర్లను కూడా గవర్నర్ ఓకే చేసింది. ఆ తర్వాత గతంలో రాజకీయ నేపథ్యం ఉన్నది అనేటటువంటి కారణాలతో దాసు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను తిరస్కరించినటువంటి గవర్నర్ అలాగే ఒక రాజకీయ పార్టీ తెలంగాణ జనసమితి పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి ప్రొఫెసర్ కోదండరాం ను ఎలా ఆమోదిస్తారనేటటువంటి అంశానికి సంబంధించి ఆయన కోర్టున దాసు శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అనంతరం వాదోపవాదనలు విన్న తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. సుదీర్ఘంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన 8 నెలల అనంతరం కూడా ఈ యొక్క వివిధ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ అనంతరం కూడా హైకోర్టుకు చేరింది. ఈ అంశానికి సంబంధించి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. కోదండరాంలో అలాగే అమీర్ అలీ ఖాన్ లో పేర్లను గవర్నర్ సిఫార్సు చేసిన నేపథ్యంలో గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టే ను సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టు వెళ్లడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. అనంతరం కూడా అటు ప్రభుత్వం అలాగే గవర్నర్ హక్కులను అడ్డుకునేటటువంటి అధికారం కోర్టుకు లేదు. ఎందుకంటే వారి హక్కులను అడ్డుకుంటే వారి అధికారులను అడ్డుకున్నట్లే భావించాల్సి ఉంటుంది కాబట్టి వారికి జోక్యం చేసుకోలేము అంటూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను తిరస్కరిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యక్రమాలు చేపట్టవచ్చు అనేటటువంటి సూచనలు చేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలోనే వెంటనే కూడా అటు ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగానే మరి కాసేపట్లో ప్రొఫెసర్ కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ల పేర్లను కూడా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వెనువెంటనే కేబినెట్ కూడా భేటీ అయింది. ఆ అనంతరం
కొత్తగా వచ్చినటువంటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మరోసారి కోదండరాం పేర్లు అలాగే ఈ యొక్క అమీర్ అలీ ఖాన్ల పేర్లను కూడా సిఫారసు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం వెనువెంటనే కూడా ఇవాళ మరి కాసేపట్లో ప్రొఫెసర్ కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్లు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు తెలంగాణలో ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి టీజాక్ పేరుతో ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి నేత ప్రొఫెసర్ కోదండరాం అలాగే తెలంగాణ ప్రజానికాన్ని ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ సియాసత్ ఎడిటర్ గా పనిచేసినటువంటి అమీర్ అలీ ఖాన్లు మరి కాసేపట్లో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. సుదీర్ఘంగా ఈ యొక్క నాటకీయ పరిణామాల అనంతరం కూడా వారు ఎమ్మెల్సీలు కాబోతా ఉన్నారు. అయితే వీరి తదుపరి ఏం చేయబోతా ఉంది ప్రభుత్వం, వారిని మంత్రివర్గంలో తీసుకోనుందా అనేటటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఒకవైపు కేబినెట్ లో విద్యాశాఖ అలాగే మైనార్టీకి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రి లేకపోవడంతో వారిద్దరిని తీసుకునేటటువంటి ఆలోచన ఉందా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు కొత్త చర్చ అయితే జరుగుతూ ఉంది లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.